ఒక బౌల్ యూజ్ చేస్తాం కదా ఎగ్ బీట్ చేయడానికి, ఆ బౌల్లో మొత్తం ఎగ్ అంతా ఆమ్లెట్ అయిపోయిన తర్వాత కొంచెం దాంట్లో బౌల్లో కొంచెం అలాగ ఒక 2-3 డ్రాప్స్ ఉండిపోతుంది కదా ఎగ్ కంటెంట్. సో దాంట్లో వాటర్ వేసేసి కొంచెం పెట్టేసేయాలి కొంతసేపటి వరకు. పెట్టేసిన తర్వాత ఆ వాటర్ని ఈ దాంట్లో వేయాలన్నమాట పాట్లో. ఏంటంటే ఇది ప్రోటీన్ కంటెంట్ అనమాట ఎక్కువగా ఈ ప్లాంట్కి ఏంటో కానీ, ఈ ప్లాంట్కి ఇంకా కరివేపాకు ప్లాంట్కి ఇలాంటి ఎగ్ వాటర్ ఇష్టపడతాయి. అందుకే ఈ ఎగ్ వాటర్ దీంట్లో వేసేస్తున్నాను. సో ఇలాగ దీనికి ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది. అలాగే వీలవుతే దీంట్లో ఒక చుక్క ఆయిల్ కూడా వేసి మీరు మిక్స్ చేసేసి వేయొచ్చు అనమాట. ప్లాంట్ చాలా బాగా పెరుగుతాయి, దానికి ఫ్రూట్స్ వస్తాయి కదా అలాగా నిలబడి ఉంటాయి అన్నమాట ఎగ్ వాటర్ వేస్తే. సో ఇలాగే మేము ఎక్కువగా ఫ్రూట్ ఎల్లో కలర్ అయ్యేసరికి కట్ చేసేసాము. సో బేర్ మాత్రం చాలా స్వీట్ ఉంది, సైజ్ మాత్రం చిన్నగా ఉన్నాయి కాయలు. మొత్తానికి మనము ఆపిల్ బేర్ పళ్ళు కూడా హార్వెస్ట్ కూడా తీసుకున్నాం అనమాట. ఈ పాట్ వచ్చేసి 9 inches అండి, చాలా చిన్న పాట్ ఇది. సో ఇది సీడ్ తోనే గ్రో చేసాము. ఇది దాదాపు 2 years, ఇప్పుడు 2.5 years అయింది ఇది.